నల్ల పిల్ల అనే చందమామ కథ చెప్పుకుందాం. రతన్పూర్ రాజైన భూపదేవుడు దొడ్డ ప్రభువు. ఆయన భార్య రాణి ఇందుమతి మహా ఇల్లాలు. వారికి సంతానం కలగలేదు. 15 ఏళ్ల పాటు పిల్లలు కలగకపోయేసరికి రాజు రాణి కూడా మనోవ్యాధి చెందారు. ప్రజలు కూడా తమ రాజుకు సంతాన ప్రాప్తి కలగాలని ప్రార్థనలు చేశారు. కానీ అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రాజభవనానికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఆయన భూపదేవుడితో ఏకాంతంలో, రాజా, నువ్వు కిందటి జన్మలో చేసిన పాపం ఫలితంగా ఈ జన్మలో నీకు పిల్లలు కలగలేదు. నువ్వు 2 ఏళ్ల పాటు హిమాలయాలలో తపస్సు చేయగలవా అన్నాడు. మునీశ్వరుడు సలహా ప్రకారం భూపదేవుడు రాజ్యభారాన్ని రాణి ఇందుమతికి అప్పగించి మునీశ్వరుడు వెంట హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఎండనక వాననక మంచు అనక ఆయన 2 ఏళ్ల పాటు దీక్షతో తపస్సు చేశాడు. 2 ఏళ్లు పూర్తి కాగానే భూపదేవుడి వద్దకు మునీశ్వరుడు వచ్చి, రాజా, నీ తపస్సు పూర్తి అయింది. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఈ విల్లు బాణము తీసుకో. నువ్వు వెళ్ళే దారిలో పుష్పవనం ఒకటి ఉన్నది. అందులో అడవి పందులు రంగురంగులవి సంచరిస్తూ ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక పందిని ఈ బాణంతో కొట్టి దాని మాంసం నీ భార్య చేత తినిపించు. నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. భూపదేవుడు ఆ విల్లు బాణము తీసుకుని బయలుదేరాడు. ఆయన పుష్పవనాలు ఉన్న చోటుకు వచ్చేసరికి అక్కడ అడవి పందులు తెల్లనివి నల్లనివి, మగవి ఆడవి మందలు మందలుగా తిరుగుతున్నాయి. ఆయన వేసిన బాణం ఒక నల్లని ఆడపందిని కొట్టింది. ఆయన దాని మాంసం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన భార్యకు తినిపించాడు. రాణి ఇందుమతి గర్భవతి అయింది. రాజు తనకు ముద్దులు మూటగట్టే కొడుకు కలుగుతాడని కలలు కన్నాడు. రాజ్యంలో అందరిది మేలిమి బంగారు శరీరఛాయ. కానీ ఇందుమతి కారు నలుపు రంగు గల కుమార్తెను కన్నది. ఇది చూసి అందరూ నిరుత్సాహం చెందారు. పెద్దవాళ్ళు మాత్రం ఇంతకాలానికి రాజుకు ఒక బిడ్డ కలిగింది, అంతే చాలు అని సరిపెట్టుకున్నారు. భూపదేవుడు బొత్తిగా నిస్పృహ చెంది, నేను తపస్సు చేసింది ఈ నల్ల పిల్లను కనడానికా అన్నాడు. ఇందుమతి తన కుమార్తె ముఖం చూడ నిరాకరించింది. రాజు పరివారము వాళ్ళు ఇలా చర్చించుకున్నారు. రాజుగారు కుంగిపోయారు. ఆయన రాజకార్యాలు కూడా చూడడం లేదు. పాపం, ఆ బిడ్డ వల్ల నేరమేమున్నది? ఆమె నల్లగా పుట్టడం దైవికంగా జరిగింది. రాజదంపతుల వైఖరి ఎలాగైనా మారే ఉపాయం చూడాలి. కానీ ఆ ఉపాయం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఆస్థాన ఇంద్రజాలికుడు సోమనాథుడు, నా ఇంద్రజాలం ప్రయోగించనా ఏం అన్నాడు. తప్పకుండా ప్రయోగించు. నీ మాట నాకు తట్టనేలేదు. నీ ఇంద్రజాలంతో రాజు మనసు రాణి మనసు మార్చు. విజయీ భవ అన్నాడు ప్రధానమంత్రి. మర్నాడు ఉదయం సోమనాథుడు తన పరికరాలతో సహా రాజభవనంకి వెళ్ళాడు. ఆ పరికరాలేవంటే ఒక లోహపు గొట్టము, దాన్ని నిలువుగా అమర్చడానికి ఒక స్టాండు, ఒక తెల్లని బంతి మాత్రమే. అతను ఆ గొట్టాన్ని స్టాండు సహాయంతో నిలువుగా అమర్చి, మహారాజా, మహారాణి, నేను మీలాగా పుణ్యాత్ముణ్ణి కాను, తపస్సు చేసిన వాణ్ణి కాను, సాదా మనిషిని. అయినా నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను అన్నాడు. ఇలా అని సోమనాథుడు తన చేతిలో ఉన్న తెల్లని బంతిని నిలువుగా ఉన్న గొట్టంపై భాగంలో వేసి తన మంత్రదండంతో కిందికి తోశాడు. ఆ బంతి గొట్టం దిగువ భాగంలో నుంచి కింద ఉన్న బల్ల మీద పడింది. అతను దాన్ని తీసి మళ్ళీ గొట్టంపై భాగంలో ఉంచి మంత్రదండంతో కిందికి తోశాడు. మళ్ళీ బంతి కింద పడింది. కానీ అది ఇప్పుడు తెల్లగా లేదు, నల్లగా ఉన్నది. చూసారా మహారాజా, మహారాణి, తెలుపు కాస్త నలుపు అయిపోయింది. తెలుపు నలుపు అనేవి నిజం కాదు, భ్రమ. జాగ్రత్తగా గమనించండి అంటూ సోమనాథుడు నల్లబంతిని గొట్టం పై భాగంలో వేసి మంత్రదండంతో తోశాడు. ఈసారి బంతి కింద పడినప్పుడు నల్లగా ఉండక తెల్లగా ఉన్నది. చూడండి, రంగులో ఏమీ లేదు. అది శాశ్వతం కాదు. రాజకుమారి ఇవాళ నల్లగా ఉండవచ్చు, రేపు ఈ రంగు మారదని ఎవరు చెప్పగలరు? ఆమె దైవశక్తి వల్ల పుట్టింది. దైవం ఆమె వెంట ఉంటాడు అన్నాడు సోమనాథుడు. సోమనాథుడి ఇంద్రజాలం పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి రాజదంపతులు
తమ బిడ్డను చాలా ప్రేమతో చూడసాగారు. ఆ సాయంత్రం సోమనాథుణ్ణి అతని భార్య బంతి రంగు ఎలా మార్చారు అని అడిగింది. అదా, చాలా చాలా తేలిక. ఈ గొట్టం చూడు, ఇది బంతి పరిమాణం కన్నా కొద్దిగా చిన్నది. అందుచేత బంతి జారి పడడానికి బిగుతుగా ఉంటుంది. మంత్రదండంతో కాస్త తొయ్యాలి. అందులో 2 బంతులు ఉండగా ఇంకా కొంచెం జాగా ఉంటుంది. ప్రదర్శనకు పూర్వమే ఆ గొట్టంలో ఒక తెల్ల బంతి, దానిమీద ఒక నల్ల బంతి ఉంచాను. నేను పైనుంచి తెల్లబంతిని తోసినప్పుడు దిగువన ఉన్న తెల్లబంతి కింద పడింది. కానీ ఆ తెల్లబంతిని మళ్ళీ తోసినప్పుడు దిగువకు వచ్చిన నల్లబంతి కింద పడింది. ఆ నల్లబంతిని తోసే సమయానికి కింద తెల్లబంతి సిద్ధంగా ఉన్నది అన్నాడు సోమనాథుడు. ఛీ, ఇంత తేలిక మోసమా అన్నది సోమనాథుడి భార్య. చెబితే తేలిక, చూసేవాళ్లకు అద్భుతం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. కథ సమాప్తం. చెవుడు చేసిన మేలు అనే చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో రత్తయ్య అనే చెవిటి కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రత్తయ్యను సవతి తల్లి చాలా బాధలు పెట్టింది. పొలం పనులతో పాటు వాడు ఇంటి పనులన్నీ చెయ్యవలసి వచ్చేది. వాడు ఎంత పని చేసినా ఒళ్ళు దాచుకొని ఏ పని చేయడం లేదని సవతి తల్లి వాడి మీద కసురుకుని నానా తిట్లు తిట్టేది. కొడుకు పడే పాట్లు చూస్తూ కూడా రత్తయ్య తండ్రి తన రెండో భార్యకు భయపడి ఏమీ అనలేక లోపల బాధపడేవాడు. ఒక రాత్రి రత్తయ్య పశువుల కొట్టాల్లో పడుకుని నిద్రపోబోతూ ఉండగా తన సవతి తల్లి కర్రతో సహా తాను ఉన్న వైపు రావడం కనబడింది. ఆ అర్ధరాత్రి వేళ ఆమె తనను చంపడానికి వస్తున్నదని భయపడి రత్తయ్య చడి చప్పుడు కాకుండా లేచి చీకట్లో ఎటో పారిపోయాడు. అలా ఇంటి నుంచి పారిపోయిన రత్తయ్య తిరిగి చివరకు ఒక నగరం చేరాడు. ఆ నగరాన్ని పాలించే రాజు వట్టి అమాయకుడు. ఆయనకు ఒక కల వచ్చింది. తన పెద్దరాణి కుమార్తెను చిన్నరాణి చంపడానికి ప్రయత్నించినట్టు రాజు కలగన్నాడు. వెంటనే మేలుకుని ఆయన కలవరపడ్డాడు. ఆ రాజు మర్నాడు సభలో తన సభికులను ఉద్దేశించి, నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను. ఆ కల ఏమిటో ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వారికి 1000 రూపాయలు బహుమానమిస్తాను అన్నాడు. ఎవరూ ఏమీ అనలేదు. రాజు తెలివితేటలు వాళ్లకు తెలుసు. ఎవరూ మాట్లాడకపోయేసరికి రాజు మంత్రికేసి తిరిగి, నాకు వచ్చిన కల ఏమిటో చెప్పగలవాళ్ళు ఇక్కడ లేనట్టుంది. ఈ విషయం దండోరా వేయించండి అన్నాడు. ఆ దండోరా వేసే సమయానికి రత్తయ్య నగరం చేరి చాటింపు చూశాడు. కానీ చెవిటివాడు కావడం చేత వాడికి రాజుగారి ప్రకటన సరిగ్గా వినిపించలేదు. ప్రజలు తమ కష్టాలు రాజుగారితో చెప్పుకోవచ్చునని దండోరా వేయిస్తున్నట్టు వాడికి అర్థమైంది. వెంటనే వాడు రాజభవనానికి దారి అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ద్వారం వద్ద రాజభటులు వాణ్ణి అడ్డగించి, రాజుగారి కలను గురించి చెప్పగలవా అని అడిగారు. వాళ్ళ మాటలు వినబడక అవును అన్నాడు రత్తయ్య. భటులు వాణ్ణి తీసుకుపోయి రాజుగారి ముందు పెట్టారు. నాకు వచ్చిన కల గురించి చెబుతావా అని రాజు వాణ్ణి అడిగాడు. రాజుగారు తన కష్టాలు చెప్పమంటున్నాడనుకుని రత్తయ్య, మహారాజా, సవతి తల్లుల అసూయ, వాళ్ళు పెట్టే బాధలు అనాదిగా వస్తున్నవే, వాటిని గురించి వివరంగా చెప్పాలా అయినా అని ఇంకేదో చెప్పబోయాడు. కానీ రాజుగారు సంతోషంతో భేష్ అని వాడికి 1000 రూపాయలు బహుమానమిచ్చి పంపేశాడు. రాజుగారు తన కథ పూర్తిగా వినకుండానే బహుమానం ఇచ్చినందుకు రత్తయ్య ఎంతో సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. అదంతా విన్న వాడి సవతి తల్లి రాజుగారి అండ వాడికి ఉన్నదని భయపడి వాణ్ణి బాధలు పెట్టడం మానేసింది. రత్తయ్య కష్టాలు గట్టెక్కాయి. కథ సమాప్తం. శుభం.